చేసిరు కానీ పోలే. ఇప్పుడు ఎవరైతే గులాబీ జెండా పట్టుకొని ఉంటారో వాళ్ళే అసలు సిసలైనటువంటి కార్యకర్త అని గుర్తించి ఈరోజు అత్యంత సామాన్యులకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఈరోజు ఇబ్రహీంపట్నం మీద గులాబీ జెండా ఎగరవేసినాం. మీరు చివరి వరకు ఉండాలి, గెలిచిన వాళ్ళు కానీ ఇప్పుడు చైర్మన్ అయినోళ్ళు కానీ. అవతలోడు ఆఫర్లు చేస్తాడు, పోకండి ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. అవునా కాదా? గట్టిగా చెప్పాలి, అవునా కాదా? గట్టిగా ఒకసారి పైకి చెప్పాలి, అవునా? అవును. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. వీరుల ఆశయాల ప్రతిరూపం ఈ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. అన్న ఒకసారి జెండాలను పైకెత్తాలి, మెడలలో ఉన్న జెండాలను చేతులలో పట్టుకోవాలి. కాబట్టి అందరూ యూరియా పాట విన్నరా అన్న? విన్నరా? రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలయనే. ప్రసాద్ రాసినటువంటి పాట, యూరియా పాట. 2 తెలుగు రాష్ట్రాలలో రైతు బాధను కళ్ళకు కట్టేలాగా చెప్పినటువంటి పాట గుర్తుకుంది కదా? రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. ఉన్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు దారి? కేసీఆర్ గారిని అడగక ముందుకే రైతుకు రైతు బంధు ఇచ్చిండు. మనం అడిగినమా? రైతుకు రైతు బంధు ఇచ్చిండు, రైతుకు రైతు భరోసా ఇచ్చిండు. అడగక ముందే స్టాక్ గా యూరియా బస్తాలు పెట్టిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇస్తా అన్నటువంటి రైతు బంధు లేదు, పెంచుతా అన్నటువంటి పెన్షన్లు లేవు, తులం బంగారం లేదు. అందుకనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పల్లెల్లో నిలవంక తీరు నిలిచిన రైతన్న, వాడిపోయి నేడు వాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్తా కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తంగాట పడుతున్నాడు. ఒక్క యూరియా బస్తా కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తంగాట పడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా తన్లాట పెట్టేటువంటి కాంగ్రెస్ పాలన కావాలా, మళ్ళొక్కసారి కేసీఆర్ గారి పాలన కావాలా? అందరు గట్టిగా చేతులు ఎత్తాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద బరాబర్ గులాబీ జెండా ఎగరేస్తాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఏ విధంగానైతే గులాబీ జెండా ఎగరవేసినామో రాబోయే ఏ ఎన్నికైనా గులాబీ జెండా ఎగరాలంటే కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలనా వద్దా? భూములకు ధరలున్నాయా? ఇక్కడ ఉన్నాయా? మీకున్నట్టునే నాకెందుకు డౌట్ వస్తుంది. మరి ఉన్నాయా లేవా అనేది గట్టిగా చెప్పాలి కదనే. అక్క ఉన్నాయా? ఆ రోజు ఒక్క ప్లాట్ తీసేస్తే ఇంట్లో ఉన్న సకలం సమస్యలకు పరిష్కారం దొరికేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మేటోడు లేడు, కొనేటోడు లేడు. ఏదన్నా ఆపదొచ్చి అమ్ముదామంటే అడ్డికి పావుషేరు ఉన్నది పరిస్థితి. అవునా కాదా? అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన, వద్దనుకున్న వాళ్ళందరూ మీ మెడలల్లో ఉన్నటువంటి జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి.
స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఎత్తాలి, స్టేజ్ కింద ఉన్నోళ్ళు కూడా ఎత్తాలి. ఈ పాలన వద్దనుకున్నోళ్ళు రేవంత్ రెడ్డిని ఎంత వీలైతే అంత తొందరగా పాతాళానికి దొక్కాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులన్నీ పైకెత్తి అరే భక్తురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, భక్తురా నాయన, భక్తురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, భక్తురా నాయన అన్న. మీరు కూడా ఆ పాలన వద్దనే మీకు ఓట్ చేసి గెలిపించి కూర్చోబెట్టారు. మళ్ళీ మీరు అటు ఇటు కనుక చేసిరనుకో ఇదే లాస్ట్ మీకు మొదలే చెప్తున్నాం. ఓకేనా? గట్టిగా చేతులు ఎత్తాలి. ఈ పాలన వద్దు, చివరి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ జెండానే పట్టుకుంటామన్న వాళ్ళందరూ మీరు గెలిచిరు కాబట్టి వద్దనుకున్న వాళ్ళందరూ చేతులెత్తి సపోర్ట్ కొట్టాలి. అరే భక్తురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, భక్తురా నాయన, భక్తురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, భక్తురా నాయన, భక్తురా నాయన ఈ నయవంచన పాలన, భక్తురా నాయన, భక్తురా నాయన ఈ నయవంచన పాలన, భక్తురా నాయన. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో. ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఒక్కటైనా అమలైందా? అయిందా? అంతో ఇంతో అయిందంటే ఫ్రీ బస్సు పెట్టిండు. వాళ్ళకు ఫ్రీ ఇచ్చిండు, మనకాంచి డబల్ గుంజుకున్నాడు. ఒక్కసారి బస్ ఎక్కి చూడు, వీలైతే తెలుస్తుంది. అరే అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో చేతబట్టి అరిగోదలు పడుతున్నాడు. వద్దురా వద్దురా నాయన అనుకున్న వాళ్ళందరికీ ఇట్లా చేతులెత్తికి ఇట్లా అనాలి. నా పాటకు మీరు కోరస్ వాడాలి. వద్దురా అరెరరే వద్దురా, అరెరరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు. రైట్ అన్న, చిన్న డిస్టర్బెన్స్. అగో పింఛను పెంచింది లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే ఎన్నికలకు ముందు, ఓ చిన్నమ్మ ఓ పెద్దమ్మ ఒక్క 10 రోజులు ఆగిరి, వచ్చే నెల ఈ నెలది ఆ నెలది కలిపి 8,000 రూపాయలు తీసుకుంటామని చెప్పిండు. పెంచిందా? 28 నెలలు అవుతుంది. వాడు మనకి ఎంత బాగున్నాడో ఒక్కసారి లెక్క చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చే 2,000 తప్ప వాడు పెంచింది లేదు, మనకి ఇచ్చింది లేదు. ఇక్కడ వచ్చే రెవెన్యూ మొత్తం తీసుకుపోతున్నాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు. అదో పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయ, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయ, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్లు, ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్లు, ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్లు, ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్లు. అడగబోతలల్లి బట్టి అట్టగారు తిరుగుతున్నారు. వద్దురా అరరా వద్దురా, అరరా వద్దురా రాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా రాయన, వద్దురా రాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా రాయన. గట్టిగా చెప్పండి కొట్టాలి. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన.
ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన. రేవంత్ రెడ్డి వచ్చిన కానించి కూల్చుడు తప్ప కొత్త ఏమన్నా కట్టిండా? కట్టింది లేదు, ఇచ్చింది లేదు. 3,50,000 పైన అప్పు చేసి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో చేసిండు. కానీ ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు మిషన్ భగీరథ, ఒకవైపు పెన్షన్లు, ఒకవైపు దేశంలోనే ఎవ్వరు కట్టనన్ని 1000కి పైగా గురుకులాలు నిర్మించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. కానీ పెంచుతా అన్న పెన్షన్లు లేవు, ఇస్తా అన్న తులం బంగారం లేకున్నా గానీ హైదరాబాద్ లో పేదలు కట్టుకున్నటువంటి గూడును కూల్చేటువంటి పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన. రేపో మాపో ఇబ్రహీంపట్నంలో వాళ్ళ జెండా ఎగరలేదని కక్షతోటి ఇబ్రహీంపట్నం కూడా రాబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతోటి. కాబట్టి ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను 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 కూల్చే పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. హ్యాపీ బర్త్డే అంటే మీరు మంచిరెడ్డి సార్ అని అనాలి ఒకసారి గట్టిగా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. ఇంకెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారట. తర్వాత పెద్ద ఆయన మీద కూడా తను చేసినటువంటి అనేక సంక్షేమము, మంచి, తన వయసు నిజానికి తను ఎప్పటికి ఇట్లనే ప్రజల మధ్యలో ఉండాలని కళాకారులు మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మీద కూడా నెక్స్ట్ పాడతాము. థ్యాంక్ యూ అన్న.